ఓకే. ఈ క్లాస్‌లో సోషల్ హిస్టరీలో 4 ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తాను. దీంట్లో ఫస్ట్‌దేంటంటే, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఫర్ పార్టిషన్ ఆఫ్ కంట్రీ. అంటే మేక్ ఏ లిస్ట్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఫర్ పార్టిషన్ ఆఫ్ కంట్రీ. అంటే ఇండియా పార్టిషన్ జరగడానికి కారణాలేంటి? ఆ రీజన్స్ ఏంటో చెప్పండి. ఒకప్పుడు ఇండియా, పాకిస్తాన్ కలిసుండేవి. కానీ తర్వాత అవి 2 విడిపోయినాయి. సో, ఈ రీజన్‌కి దీనికి ఏంటి రీజన్ అని అడుగుతున్నాడు. సో, ఇది క్వెషన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్. దీంట్లో ఏంటంటే రీజన్స్ చెప్పాలి. ఫస్ట్‌ది, ద ముస్లిం లీగ్ థాట్ ఆఫ్ రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ముస్లిమ్స్ వేర్ దే ఆర్ మెజారిటీ. అంటే ముస్లిం లీగ్ ఏం చేసిందంటే థాట్ ఆఫ్ రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ముస్లిమ్స్ వేర్ దే ఆర్ మెజారిటీ. ఇప్పుడు ముస్లిం లీగ్‌లో అంటే వాళ్ళు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరికి వాళ్ళు లీడర్‌షిప్ వహిస్తారు. అయితే ఈ ముస్లిం లీగ్ ఏం చేసిందంటే రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ముస్లిమ్స్, అంటే ముస్లిమ్స్‌కి రిజర్వ్ సీట్స్ సంపాదించాలని, వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైన సీట్లుండాలి. కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింలే పార్టిసిపేట్ చేయాలి అనేసి వాళ్ళు కోరుకున్నారు. అంటే మొత్తం ఉన్న సీట్లలో చాలా వరకు కొన్ని సీట్లలో ముస్లిమ్స్ ఉండాలని వాళ్ళు ట్రై చేశారు. అంటే ఇలా ట్రై చేయడం కూడా కొంత పార్టిషన్‌కి కారణమైందనేది ఫస్ట్ పాయింట్. ద ముస్లిం లీగ్ థాట్ ఆఫ్ రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ముస్లిమ్స్ వేర్ దే ఆర్ మెజారిటీ. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, కాంగ్రెస్ యాక్సెప్టెడ్ దిస్ లాజిక్. సో, ఫ్రమ్ 1909 సెపరేట్ ఎలక్టోరేట్స్ వర్ ఇంప్లిమెంటెడ్. సో, కాంగ్రెస్ కూడా ఆహ్, కాంగ్రెస్ అంటే దేశంలో మొత్తం అందరూ యూనిటీగా ఉండాలనేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉండేదమ్మా. 1930 ఆహ్, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే, ఇక్కడ ముస్లిమ్స్ సెపరేట్ సీట్స్ కావాలనుకున్నారు కదా! సెపరేట్ సీట్స్ రావడం కూడా వాళ్ళకి కూడా మంచిదే కదా అని 1909లో అది యాక్సెప్ట్ చేసింది. సో, కాంగ్రెస్ యాక్సెప్టెడ్ దిస్ లాజిక్. సో, ఫ్రమ్ 1909 సెపరేట్ ఎలక్టోరేట్స్ వర్ ఇంప్లిమెంటెడ్. సో, 1909 నుంచి ఏమైనాయంటే సెపరేట్ ఎలక్టోరేట్స్ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. నెక్స్ట్, లీగ్స్ లీగ్ పాయింటెడ్ ఔట్ మెనీ ఇష్యూస్. ఇక్కడ తర్వాత ఏం జరిగిందంటే, లీగ్ పాయింటెడ్ ఔట్ మెనీ ఇష్యూస్ అండ్ బ్లేమ్డ్ కాంగ్రెస్ ఫర్ ఇన్సెన్సిటివిటీ టు ద ముస్లిం నీడ్స్. అంటే అసలు ముస్లిమ్స్ విడిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే, ఇక్కడ ముస్లిం లీగ్ ఏం కోరుకున్నదంటే, పాయింటెడ్ ఔట్ మెనీ ఇష్యూస్ అండ్ బ్లేమ్డ్ కాంగ్రెస్ ఫర్ ఇన్సెన్సిటివిటీ టు నీడ్స్ ఆఫ్ ముస్లిం. పాయింటెడ్ ఔట్ మెనీ ఇష్యూస్, ఎన్నో లోపాలని ఎత్తి చూపింది. తర్వాత నిందించింది. ఎవరిని నిందించిందంటే కాంగ్రెస్‌ని. ఏమని? ఆఫ్ ఇన్సెన్సిటివిటీ టు ద నీడ్స్ ఆఫ్ ముస్లిమ్స్. అంటే ముస్లింల యొక్క అవసరాలు తీర్చట్లేదు. ముస్లింల అభివృద్ధికి ఆహ్, కాంగ్రెస్ ఏం చేయట్లేదు అనేసి ఇక్కడ ముస్లిం లీగ్ అనేది కాంగ్రెస్‌ని తిట్టింది. సో, దీనివల్ల కూడా యూనిటీ పోయింది. సో, అన్నీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిస్తే ఈ ముస్లిం లీగ్ అనేది సెపరేషన్ తీసుకొచ్చి ముస్లింలని ఇండియా నుంచి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనేసి విడిపోయేలాగా అది చేసింది. తర్వాత ఫియర్స్ ఆఫ్ లీగ్ వర్ ఫ్యూయల్డ్ బై ద బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ పాలిసీ. దీంతో పాటు ఏంటంటే ముస్లింలు ముస్లిం లీగ్ ఏంటంటే కొంత సెపరేషన్ తీసుకొచ్చింది. వేరుపడిపోవాలని చూసింది కాంగ్రెస్ నుంచి. ప్రత్యేక దేశం కావాలని చూసింది. అయితే ద ఫియర్స్ ఆఫ్ లీగ్ వాస్ ఫ్యూయల్డ్ బై బ్రిటిష్. అంటే ఏంటంటే ఫియర్స్ ఆఫ్ లీగ్ వాస్ ఫ్యూయల్డ్ బై బ్రిటిష్. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇంకేం చేశారంటే వాళ్ళ పాలిసీ ఏంటో మీకు తెలుసు. డివైడ్ అండ్ రూల్ పాలిసీ. విభజించి పాలించడం. మొత్తం సమాజాన్ని రక ఆహ్, కుల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, వర్గాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన అందరిని విభజిస్తే ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోతే ఈజీగా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనేసి బ్రిటిష్ అనుకుంటుంది. సో, ఈ బ్రిటిష్ వాళ్ళు అలా అనుకోవడం కూడా ఈ ముస్లిం లీగ్‌కి ఇంకా డివైడ్ అయిపోవాలన్న కోరిక పెంచిందన్నమాట. ద ఫియర్స్ ఆఫ్ లీగ్ వాస్ ఫ్యూయల్డ్ బై
British divide and rule policy. Next point, League was able to convince Muslim masses of benefits and needs for a separation. League was able to convince. లీగ్ ఏం కన్విన్స్ చేయగలిగింది? ముస్లిం మాసెస్ అంటే ముస్లిం ప్రజల్ని ఆఫ్ బెనిఫిట్స్ అండ్ నీడ్స్ ఫర్ ఏ సెపరేషన్. అంటే ముస్లిం ప్రజల్ని ఈ ముస్లిం లీగ్ అనేది ఎలా కన్విన్స్ చేసిందంటే, మీకు విడిపోతే ఈ రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ గురించి చెప్పింది. తర్వాత మీకు ఏ అవసరాలు తీరితే బెనిఫిట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? కలిసి ఉంటే వచ్చే నష్టాలేంటి? ఇవన్నీ చెప్పేసి వాళ్ళని బాగా మోటివేట్ చేసింది. సో, ఇలా చేయటం వల్ల ఏమైందంటే ఇలా చేయడం వల్ల ముస్లిమ్స్ కూడా సెపరేట్ అవ్వాలనే కోరిక పెరిగింది. సో, ఇది కూడా ఇండియా పార్టిషన్‌కి ఒక కారణం. వెన్ క్యాబినెట్ మిషన్ రికమెండెడ్ ఇండియా వాస్ టు బి యునైటెడ్, లీగ్ అపోజిట్. ఇక్కడ ఇండియా కలిసి ఉండాలా, విడిపోవాలనేసి క్యాబినెట్ మిషన్ అనేది వేస్తారమ్మా. ఇదొక కమిటీ. అయితే అదేం రికమెండ్ చేసిందంటే, బాగా రీసెర్చ్ చేసి ఇండియా విడిపోతే ఈ నష్టాలుంటాయి. కాబట్టి ఇండియా విడిపోకూడదు. ఇండియా మొత్తం కలిసే ఉండాలి. యునైటెడ్‌గా ఉండాలని చెప్తే, ఈ ముస్లిం లీగ్ ఏంటంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం దాన్ని వ్యతిరేకించింది. ఇలా కలిసి ఉండటం వల్ల ఈ నష్టాలుంటాయి. విడిపోవాలి అనేసి వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా దేశాన్ని విడదీయాలని అది చూసింది. అయితే లీగ్ ఆస్క్డ్ పీపుల్ టు కమ్ ఔట్ ఆన్ స్ట్రీట్స్ టు గెట్ పాకిస్తాన్. లీగ్ ఆస్క్డ్ పీపుల్ టు కమ్ ఔట్ ఆన్ ద స్ట్రీట్స్ టు గెట్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్‌ని పొందటానికి ఏమడిగింది? ఆస్క్డ్ పీపుల్ టు కమ్ ఔట్ ఆన్ ద స్ట్రీట్స్. రోడ్ల మీదకి రావాలి. ధర్నాలు, ర్యాలీలు ఇయన్నీ చేయాలి అనేసి ప్రజల్ని రెచ్చగొట్టింది. సో, రియోట్స్ రియోట్స్ అండ్ వైలెన్సెస్ బ్రోక్ ఔట్. సో, ప్రజల్ని ఎప్పుడైతే వాళ్ళని అలా మోటివేట్ చేసిందో వాళ్ళందరూ రోడ్ల మీదకొచ్చారు. అనేక అల్లర్లు జరిగాయి. తర్వాత రియోట్స్ అండ్ వైలెన్సెస్ ఇంకా రకరకాల వైలెన్స్ అనేది జరిగింది. బ్రోకౌట్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ కిల్డ్ బ్రుచువల్లీ. సో, వేల మంది జనాలు ఏంటంటే చంపేయబడ్డారు. సో, చాలా క్రూరంగా చంపబడ్డారు. సో, దేశం మొత్తం చాలా చాలా అల్లర్లు జరిగాయి. సో, ఇంకా అంత అల్లర్ల మధ్య దేశాన్ని కలిపించడం కష్టం అని చెప్పి లీగ్ లీగ్ ఆస్క్డ్ పీపుల్ టు కమ్ ఔట్ ఆన్ ద స్ట్రీట్స్ టు గెట్ పాకిస్తాన్. Riots and violences broke out, and thousands of people were killed brutally. So it it was inevitable for the partition of India. సో చివరికి ఏమైందంటే ఇట్ వాజ్ ఇన్ఎవైటబుల్ ఫర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. ఇంకా ఇండియాని డివైడ్ చేయడం అనేది తప్పలేదు. సో ఇట్ వాజ్ ఇన్ఎవైటబుల్ అంటే ఇంకా తప్పలేదండి. ఇంక ఇండియాని పార్టిషన్ చేసే తప్ప మరి ఇంకా దారి లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇండియాని డివైడ్ చేయాల్సొచ్చింది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ పాయింట్ దేని గురించంటే ఆహ్, అసలు వాళ్ళు రిజర్వ్ సీట్ కోసమేమో ముస్లిమ్స్ ట్రై చేశారు. తర్వాత సెకండ్ పాయింట్, ఇక్కడ కాంగ్రెస్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో ఇలా ఈ సీట్స్ వైస్ సెపరేట్ అవ్వడం కూడా కొంత పార్టిషన్ కారణమైంది. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఆహ్, లీగ్ అనేది కాంగ్రెస్‌ని అనేక రకాలుగా బ్లేమ్ చేసింది. ముస్లిమ్స్‌కి ఏమి హెల్ప్ చేయట్లేదనేది అనే ఇమేజ్ అనేది ముస్లిమ్స్‌లో క్రియేట్ చేసింది. సో అలా క్రియేట్ చేయడంతోటి దాంతో పాటుగా ఇక్కడ డివైడ్ అండ్ రూల్ పాలిసీ కూడా ఫోర్త్ పాయింట్‌లో బ్రిటిష్ వాళ్ళ డివైడ్ అండ్ రూల్ పాలిసీ కూడా ఇలా పార్టిషన్‌కి కారణమైంది. నెక్స్ట్ ముస్లిం లీగ్ ఏం చేసిందంటే కాంగ్రెస్ ఆహ్, ముస్లిమ్స్‌ని బాగా మోటివేట్ చేసింది. ఇలా సెపరేట్ అయితే మీకు ఈ లాభాలుంటాయి, ఆ లాభాలుంటాయని చెప్పింది. క్యాబినెట్ మిషన్ ఇండియా యునైటెడ్‌గా ఉండాలంటే సిక్స్త్ పాయింట్‌లో క్యా ఇండియా యునైటెడ్‌గా ఉండాలంటే అలా ఉండటం వల్ల లాభమేం లేదు అనేసి దాన్ని వ్యతిరేకించింది. తర్వాత ప్రజలను కూడా రెచ్చగొట్టింది. సో, దీనివల్ల ఏమైందంటే పార్టిషన్ అనేది తప్పలేదు. ఇది ఫస్ట్ క్వెషన్ అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్. హౌ డిడ్ ద బ్రిటిష్ colonialists
practice their divide and rule policy in India? How was it similar or different from what you have studied about Nigeria? క్వశ్చన్ మళ్ళీ చూడండి. హౌ డిడ్ ద బ్రిటిష్ colonialists practiced their divide and rule policy in India? How was it similar or different from what you have studied about Nigeria? అంటే హౌ డిడ్ బ్రిటిష్ colonialists practiced their divide and rule policy in India? అంటే ఇంతకు ముందు క్వశ్చన్లోనే చెప్పుకున్నాం డివైడ్ అండ్ పాలసీ అంటే ఏంటో. సో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా మీద డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించి పాలించు అనే పద్ధతిని ఎలాగ అప్లై చేశారు? ఏ విధంగా అప్లై చేశారు? అనేది అడుగుతున్నాడు. తర్వాత హౌ వాజ్ ఇట్ సిమిలర్ ఆర్ డిఫరెంట్? అంటే ఇది ఇండియాతో ఏ విధంగా, ఇది నైజీరియాలో వాట్ యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ నైజీరియా. మొన్న క్లాస్‌లో మనం నైజీరియా గురించి చెప్పుకున్నాం. అయితే నైజీరియా కూడా ఫ్రీడమ్స్ కోసం స్ట్రగుల్ చేసింది. అయితే ఇది నైజీరియా స్ట్రగుల్‌కి, మన స్ట్రగుల్‌కి ఏమన్నా పోలికలున్నాయా? డిఫరెన్సెస్ ఉన్నాయా? అది కూడా అడిగాడు. సో, ఈ క్వెషన్ చూసుకుంటే బ్రిటిష్ colonialists ప్రాక్టీస్డ్ దేర్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇన్ ఇండియా యాజ్ ఇట్ ఈస్. మన క్వెషన్‌లో ఉన్నదే ఈ పాయింట్. బ్రిటిష్ colonialists ఏం చేశారంటే డివైడ్ ప్రాక్టీస్ దేర్ డివైడ్ అండ్ రూల్ పాలసీ, అంటే విభజించి పాలించు అనేదాన్ని పాటించారు. ఎందుకంటే సమాజంలో ఇండియా మొత్తం కలిసుండి యూనైటెడ్‌గా ఉంటే బ్రిటిష్ వాళ్ళని ఆహ్, ఎప్పుడో దేశం నుంచి బయటికి పంపేయగలిగుండారు. కానీ రకరకాలుగా డివైడ్ చేసి, బాగా డబ్బున్న వాళ్ళు తర్వాత ఆళ్ళ సపోర్ట్ తీసుకొని, మిగతా వాళ్ళని విభజించి, సో, డివైడ్ అండ్ రూల్ పాలిసీ అనేది చేసింది. సో, బ్రిటిష్ colonialists ప్రాక్టీస్డ్ దేర్ డివైడ్ అండ్ రూల్ పాలిసీ ఇన్ ఇండియా. ఓకే. నెక్స్ట్ దే ఎంకరేజ్డ్ ముస్లిమ్స్ టు సెట్ అప్ ఎ సెపరేట్ పార్టీ. దే ఎంకరేజ్డ్ ముస్లిమ్స్ టు సెపరేట్ సెపరేట్ పార్టీ ముస్లిం లీగ్ ఇన్ 1906. ఇంతకు ముందు క్వెషన్‌లో చూసాం. ముస్లిం లీగ్ ఏర్పడి కంట్రీ డివైడ్ అవ్వడానికి ఎలా కారణమైందో. సో, ఆ కారణమైన పార్టీ ఏర్పడటానికి ఎంకరేజ్ చేసింది ఎవరంటే ముస్లి ఎంకరేజ్డ్ ముస్లిమ్స్ టు సెట్ అప్ ఎ సెపరేట్ పార్టీ. అంటే ముస్లింలని మీరు ఒక ప్రత్యేకమైన పార్టీ పెట్టుకోండి అనేసి ప్రోత్సహించింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళే. ఎప్పుడు 1906లోని. సో, ఇలాగ ఒక సెపరేట్ పార్టీ పెట్టుకోవడం వల్ల అది సెపరేషన్‌కి దారితీసింది. ఆహ్, అదే ఇంకా అందరూ యునైటెడ్‌గా ఉంటే ఇంకా తొందరగా బ్రిటిష్ వాళ్ళు బయటికి పంపేయగలిగుండారు. సో, దే ఎంకరేజ్డ్ ముస్లిమ్స్ టు సెట్ అప్ ఎ సెపరేట్ పార్టీ బై ముస్లిం లీగ్ ఇన్ 1906. ఎప్పుడంటే 1906. దే సెట్ అప్ దే సెట్ సెపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ ఫ్రమ్ 1909. సెపరేట్ ఎలక్టోరేట్ అంటే ఇప్పుడు ఆహ్, ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాల్లో ఇన్ని సీట్లు ముస్లిమ్స్‌కుండాలి అనేసి సెపరేట్ ఎలక్టోరేట్ పెట్టారు. సో, దీనివల్ల ఏంటంటే హ్మ్, మత ప్రాతిపదికన భేదాలొస్తాయి. లేకపోతే అందరూ యునైటెడ్‌గా పార్టిసిపేట్ చేసేవారు. 1909 నుంచి ఏమైందంటే దే సెట్ అప్ దే సెట్ సెపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్. ముస్లిమ్స్ కోసం ఎలక్షన్‌లో ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. దే గేవ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ టు 6 ఆల్సో ఇన్ 1932. 1932 నుంచి సిక్కులకు కూడా సిక్కు మతస్థులకు కూడా మళ్ళీ ప్రత్యేకంగా ఆయన ఎలక్టోరేట్ వాళ్ళకి కేటాయించారు. దే గివ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ టు 6 ఆల్సో ఇన్ 1932. అలాగే ఏం చేశారంటే దే ఆల్సో ఎక్స్టెండెడ్ సెపరేట్ ఎలక్టోరేట్స్ టు దళిత్స్. దే ఆల్సో ఎక్స్టెండెడ్ సెపరేట్ ఎలక్టోరేట్స్ టు దళిత్స్. ఇంకా దళితులకు కూడా మళ్ళా సెపరేట్ ఎలక్టోరేట్ కేటాయించాడు. సో, ఇక్కడ ముస్లిమ్స్‌కి, సిఖ్స్‌కి, దళిత్స్‌కి సెపరేట్ ఎలక్టోరేట్స్ కేటాయించారు. సో, ఇలాగా ఈ రకంగా ముందు ముస్లిం లీగ్‌ని ఏర్పాటు చేశారు. ముస్లిం లీగ్ ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించారు. తర్వాత ఏంటంటే ఎవరికి వాళ్ళకి సెపరేట్ ఎలక్టోరేట్స్ అనేవి కేటాయించారు. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే కంట్రీని వీలైనన్ని రకాలుగా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో, వీటన్నిటి వల్ల ఏమైంది?
దస్ దస్ ఆల్ దస్ ఆల్ ద టైమ్ ఇంక అందువల్ల ఏం జరిగిందంటే ఆల్ ద టైమ్ దే వాంటెడ్ టు వీకెన్ ద హోల్డ్ ఆఫ్ కాంగ్రెస్ ఆన్ పీపుల్ విచ్ ఈజ్ ఫైటింగ్ హార్డ్ అగైనిస్ట్ దెమ్ ఫర్ ఇండిపెండెన్స్. సో మనం ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నదే ఏంటంటే ఆల్ ద టైమ్ దే వాంటెడ్ టు వీకెన్ ద హోల్డ్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ స్వాతంత్రం కోసం ఎంతో కష్టపడి స్ట్రగుల్ చేసింది అప్పట్లో. అయితే దాంట్లో ఏంటంటే వాళ్ళని వీక్ చేయడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుని మొత్తం అందరిని కలుపుకుపోదామని కాంగ్రెస్ చూసింది. కానీ ఏంటంటే మతాల ప్రాతిపదికన గాని, ఇలా కులాల ప్రాతిపదికన గాని దాన్ని వీక్ చేయడం వల్ల ఏమైందంటే విచ్ ఈజ్ ఫైటింగ్ అగైనిస్ట్ దెమ్ ఫర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తున్న కాంగ్రెస్‌ని వీక్ చేయడానికి డివైడ్ అండ్ రూల్ పాలిసీని బ్రిటిష్ వాళ్ళు పాటించారు. సో, ఇది ఈ క్వెషన్ అమ్మ. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్. రైట్ షార్ట్ నోట్ ఆన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఆఫ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఇందులో ఏ క్వెషన్ అడిగినా గాని మీరు ఈ ఆన్సర్ రాయొచ్చు. రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మనకు రాజ్యాంగంలో బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే మెయిన్ రాజ్యాంగం దేని మీద డిపెండ్ అయ్యి రాశారు, దేనికి ప్రయారిటీ ఇచ్చి రాశారు అనేది ఈ క్వెషన్ అమ్మ. గివ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఆఫ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, ఇది కూడా ఏంటంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, ఇది క్వెషన్. అయితే మొత్తం మనకి కాన్స్టిట్యూషన్‌లో బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కలిపి ఎన్ని ఉంటాయంటే 8 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. 8 బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫస్ట్‌ది సావర్జినిటీ. సావర్జినిటీ. ఇండియా ఈజ్ సావర్జిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇండియా ఈజ్ సావర్జిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అవర్ అవర్ ఇండియా హ్యాస్ సావర్జిన్ ఫ్రీ ఫ్రమ్ సావర్జిన్ ఫ్రీ ఫ్రమ్ కంట్రోల్ ఆఫ్ ఎనీ ఫారెన్ పవర్. సావర్జినిటీ అంటే ఏంటంటే తెలుగులో సార్వభౌమాధికారం అంటారు. అంటే సావర్జిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ అంటే మిగతా దేశాలు ఎవరో వచ్చి ఇండియన్ నువ్వు అలా పాలించు, నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, ఇది చెయ్యి, అది చెయ్యి అని కంట్రోల్ చేయడానికి లేదు. ఇండియా తనకి నచ్చినట్టు పరిపాలన చేసుకోవచ్చు ప్రజల అభిప్రాయాలతో. సో, ఇలాగా తనకు తానుగా పరిపాలన చేసుకోవడానికి వేరే రాజ్యం యొక్క ప్రమేయం లేకుండా పరిపాలన చేసుకోగలిగి ఉండటాన్ని ఏమంటారంటే సావర్జినిటీ. సో, ఇది రాజ్యాంగం కూడా ఈ ప్రిన్సిపల్ ప్రకారమే కాన్స్టిట్యూట్ చేయబడింది. ఇండియా ఈజ్ సావర్జిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ అవర్ ఇండియా హ్యాస్ ఫ్రీ ఫ్రీ ఫ్రమ్ కంట్రోల్ ఆఫ్ ఎనీ ఫారెన్ పవర్. ఇంకా ఏ దేశం వచ్చి ఇండియాని కంట్రోల్ చేయడానికి లేదు. సో, దీన్ని ఏమంటారంటే సావర్జినిటీ. తర్వాత ఫండమెంటల్ రైట్స్‌ని ఏమంటారు? సో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ టు ఆల్ సిటిజన్స్. సో, ఇండియాలో ఉండే ప్రజలందరికీ కాన్స్టిట్యూషన్ ఏమి ఇచ్చిందంటే ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. వితౌట్ డిస్క్రిమినేషన్. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, పార్టిసిపేట్ చేసే హక్కు, ఇలాంటి హక్కులన్నీ మనం కలిగి ఉన్నాం. సో, ఈ హక్కులన్నీ దేని నుంచి వచ్చినాయంటే ఫండమెంటల్ రైట్స్ నుంచి వచ్చినాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ టు ఆల్ సిటిజన్స్. సిటిజన్స్ అందరికీ, పౌరులందరికీ ఏం చేసింది? ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. వితౌట్ డిస్క్రిమినేషన్ ఎలాంటి భేదాలు లేకుండా ఫండమెంటల్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే దీస్ ఆర్ గైడ్‌లైన్స్ టు ఫ్రేమ్ లాస్. దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అంటే మనకి ఫండమెంటల్ రైట్స్‌లో ఏ రైట్ మనకి అందకపోయినా మనం కోర్ట్‌లో కేసేసుకోవచ్చు. సో, మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటేని అవి మనకి డైరెక్టివ్ అంటే దాంట్లో ఒక డైరెక్షన్ అనేది కనిపిస్తుంది కదా!
అంటే ఎలా చేయాలి? ఎలా ఉండాలి? ఏం చేయాలి? సో, దేశాన్ని గౌరవించడం గాని, దేశానికి ఉపయోగపడే పనులు చేయటం గాని, పక్కవాడికి హెల్ప్ చేయటం గాని, ఇయన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి చెప్తాడు. అయితే ఏంటంటే, దీస్ ఆర్ గైడ్‌లైన్స్. గైడ్‌లైన్స్ మాత్రమే. జస్ట్ మనల్ని గైడ్ చేస్తాయి. గైడ్‌లైన్స్ టు ఫ్రేమ్ లాస్. అంటే తర్వాతేంటంటే కాన్స్టిట్యూషన్‌లో గాని, తర్వాత మనం ఏ లాస్ చేసుకున్నా ఈటిలిని బేస్ చేసుకునే చేసుకోవాలి. పక్కవాడికి హెల్ప్ చేసేలా లాస్ ఉండాలి. ప్రజలందరూ బాగుండేలా లాస్ ఉండాలి. సో, జస్ట్ గైడ్ చేస్తుంది. దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్. అంటే ఏంటంటే, నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్ అంటే, ఇంతకుముందు ఫండమెంటల్ రైట్స్‌లో జీవించే హక్కని చెప్పుకున్నాం. ఎవరైనా మనల్ని బ్రతకనివ్వకుండా మనల్ని చంపేయాలని చూస్తే కోర్ట్‌లో కేసేసుకోవచ్చు. మనం కంప్లెయింట్ చేసుకోవచ్చు. తర్వాత ఎవరైనా మనకి సమానమైన రైట్స్ కల్పించకపోతే, మనల్ని డిస్క్రిమినేట్ చేసినా కోర్ట్‌లో కేసేసుకోవచ్చు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ కాబట్టి. కానీ ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఉంది కదా! డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటేని పక్కనున్న వాళ్ళు సపోజ్ మనకెవరైనా హెల్ప్ చేయలేదనుకో, నాకు పెన్సిల్ ఇవ్వలేదు, పెన్ ఇవ్వలేదు, నాకు హెల్ప్ చేయలేదనేసి ఆళ్ళ మీద కేసేసుకోవడానికి లేదు. సో, దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్స్. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో, మొత్తం 8 ప్రిన్సిపల్స్ అని చెప్పానమ్మా ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో. ఫస్ట్ సావర్జినిటీ. ఏది రాజ్యం కూడా పక్కనున్న ఏ దేశం కూడా అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పడానికి లేదు. ఫండమెంటల్ రైట్స్ అంటే మనం ప్రతి పౌరునికి కొన్ని రైట్స్ ఉంటాయి. ఇండియాలో ఉన్న అందరికి. సో, ఈ ఫండమెంటల్ రైట్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఎలా ఉండు, అలా చెయ్యి అనేది, ఏం చేయాలనేది చెప్పేది మాత్రం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో, ఇవి ఒక 3 ఇంకా ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. మిగతా 5 ఏంటంటే క్యాబినెట్ గవర్నమెంట్, క్యాబినెట్ గవర్నమెంట్ లేదా పార్లమెంటరీ టైప్ గవర్నమెంట్. క్యాబినెట్ గవర్నమెంట్ లేదా పార్లమెంటరీ టైప్ గవర్నమెంట్. ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రుల ఆహ్, సమూహం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాస్ హెడ్. మన ఇండియాలో ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ కింద మంత్రులుంటారు. అలాగే స్టేట్స్‌గా వచ్చేసి సీఎం ఉంటాడు. సీఎం కింద చీఫ్ మినిస్టర్ ఉంటాడు. చీఫ్ మినిస్టర్ కింద మళ్ళా మంత్రివర్గం ఉంటుంది. సో, ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ with prime minister as head to aid and advise the president ప్రెసిడెంట్. దీంట్లో ఈ పాయింట్ రాయండి సరిపోద్ది. క్యాబినెట్ గవర్నమెంట్, పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌లో వాళ్ళకి హెడ్ ఎవరంట? విత్ ద ప్రైమ్ మినిస్టర్ యాస్ ద హెడ్ టు ఎయిడ్ ద టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్‌ని వాళ్ళు హెడ్‌గా కలిగి ఉంటారు. తర్వాత ఇక్కడ ప్రెసిడెంట్ కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు సలహాలవి ఇస్తారు. ఓకే. నెక్స్ట్ అమ్మ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ఏంటంటే, అవర్ ఇండియన్ గవర్నమెంట్ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజియన్స్. అంటే మన ఇతర కంట్రీలో లేనట్టు, అంటే చాలా కంట్రీస్‌లో లేనట్టు ఇండియన్ గవర్నమెంట్ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజియన్స్ వితౌట్ అప్‌లిఫ్టింగ్ అండ్ డిగ్రేడింగ్ ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్. అంటే మన ఇండియాలో గవర్నమెంట్ వచ్చి అన్ని రిలీజియస్‌ని రెస్పెక్ట్ ఇస్తుంది. అన్ని గౌరవిస్తుంది. వితౌట్ అప్‌లిఫ్టింగ్ అంటే దేన్ని కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గాని, డిగ్రేడింగ్ దేనికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గాని ఏ మతానికి జరగదు. సో, మిగతా కంట్రీస్‌లో చూసుకుంటే కొన్ని కొన్ని కంట్రీస్‌లోని ఆహ్, క్రిస్టియన్ మతానికి ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని కొన్ని కంట్రీ‌లో ముస్లిం మతానికి ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని కంట్రీ‌లో హిందూ మతానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇండియాలో అలా కాదు. అన్ని మతాలకి సమాన ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో, ఇలా ఉండటాన్ని ఏంటంటే సెక్యులరిజం అంటారు. మత ప్రమేయం లేకపోవడమే సెక్యులరిజం. నెక్స్ట్ సోషలిజం అమ్మ. సోషలిజం అంటే ద వర్డ్ సోషలిజం వాస్ యాడెడ్ టు ద ప్రియంబల్ బై 42nd అమెండ్మెంట్. ఇది ముందు సోషలిజం అన్న పదం ముందు లేదమ్మా. తర్వాత పెట్టుకున్నారు. ఏ రాజ్యాంగ సవరణ అంటే 42nd అమెండ్మెంట్. 42nd అమెండ్మెంట్ నుంచి ఈ సోషలిజం అన్న పదం తీసుకొచ్చి పెట్టారు రాజ్యాంగంలో. ప్రియంబల్‌లో తీసుకొచ్చి పెట్టారు. ఇట్ ఇంప్లైస్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. సో, దాంట్లో ఆహ్, ఏం చెప్తదంటే అది ప్రజలందరూ సోషల్ అండ్ ఎకనామిక్ ఆర్థికంగా గాని, సామాజికంగా గాని అందరూ ఈక్వల్‌గా ఉండాలి అనేది సోషలిజం.
డిస్క్రైబ్ చేస్తుంది. సో, మన చేసే చట్టాలన్నీ కూడా దీనికి తగ్గట్టుగానే ఉంటాయి. ద వర్డ్ సోషలిజం వాజ్ యాడెడ్ టు ప్రియంబల్ బై 42nd అమెండ్మెంట్. ఎన్నో అమెండ్మెంట్ నుంచి వచ్చింది? 42nd అమెండ్మెంట్ నుంచి వచ్చింది. ఇట్ ఇంప్లైస్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. సోషలిజం అంటే ఏంటంటే సొసైటీ అంటే ప్రజలు. అయితే సోషలిజం అంటే ఏంటంటే మొత్తం అందరూ ఈక్వల్‌గా ఉండాలి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఆర్థికంగా కూడా సమానంగా ఉండాలి. బాగా పేదలు తగ్గాలి. తర్వాత అందరూ కూడా హ్మ్. ఎకనామిక్‌గా స్టేబుల్‌గా బావుండాలనేసి చెప్తుంది. తర్వాత సోషల్‌గా కూడా ఈక్వల్‌గా ఉండాలి అని చెప్పేదేంటంటే సోషలిజం. తర్వాత ఫెడరలిజం. ఫెడరలిజం అంటే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫెడరల్ స్ట్రక్చర్. ద పవర్స్ ఆర్ స్పెషల్లీ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఫెడరలిజం అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫెడరలిజం అంటే ద పవ ఇప్పుడు పవర్స్ ఆర్ సెపరేటెడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్ ఉంటది. స్టేట్ గవర్నమెంట్ ఉంటది. అయితే పవర్స్ ఏమైనాయి అంటే సెపరేట్ అవుతాయి. ఇప్పుడు సెంట్రల్‌లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. మన స్టేట్‌కి రాష్ట్రానికి వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. చాలా కంట్రీస్‌లో అలాగ ఉండవు. కొన్ని కొన్ని కంట్రీస్‌లో మొత్తం అంతా ఒకటే ఉంటది. కొన్ని కొన్ని కంట్రీస్‌లో ఇలా ఉంటది. సో, ఇక్కడ పవర్స్ అనేవి సెపరేట్ అవుతూ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్‌కి కొన్ని రైట్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్‌కి కొన్ని ఉంటాయి. వాళ్ళు కొన్ని చేయొచ్చు, వీళ్ళు కొన్ని చేయొచ్చు. సో, ఇలా డివైడ్ అయ్యి ఉండటాన్ని ఏమంటారంటే ఫెడరల్. ఎప్పుడైతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కింద ఇలా డివైడ్ అయ్యి ఉంటుందో దాన్ని ఏం చెప్పొచ్చు? ఫెడరల్ గవర్నమెంట్ అనొచ్చు. ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఎ ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్‌ని, స్టేట్ గవర్నమెంట్‌ని తీసుకొని ఉండే విధంగా డిజైన్ చేయటం ఫెడరల్ స్ట్రక్చర్. ద పవర్స్ ఆర్ స్పెసిఫికల్లీ డివైడెడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో, ఈ పవర్స్ అనేవి స్పెసిఫిక్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏ రైట్స్ ఉన్నాయి? స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయొచ్చు? వాళ్ళ పవర్స్ ఏంటి? వీళ్ళ పవర్స్ ఏంటి? అనేది కాన్స్టిట్యూషన్‌లో క్లియర్‌గా డిస్క్రైబ్ చేశారు. తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఇండియా హాస్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నది. ఈ జ్యుడిషియరీ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉండకపోవడం. అంటే ఈ కోర్టులు అవి కూడా ఈ ఎవరి ప్రభావానికి లోనవ్వకుండా బయట దేశాలు అవ్వచ్చు, లేదంటే ఇండియాలో ఉన్న పీపుల్ అవ్వచ్చు. ఎవరి మీద ఏ ఇతర సంస్థ మీద గాని, వేటి మీద గాని డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తాయి. అలా వర్క్ చేసినప్పుడే అందరికీ న్యాయబద్ధంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అందరికి న్యాయం చేయగలగటం జరుగుతుంది. దేని మీదైనా డిపెండ్ అయ్యి వాళ్ళ ఫోర్స్ బట్టి ఇక్కడ న్యాయ తీర్పులయి చెప్పారంటే అంత న్యాయ వ్యవస్థ అంతా సక్రమంగా జరగదు. సో, ఇది ఫోర్త్ క్వెషన్ అమ్మా. ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ ఇది సోవర్జినిటీ అమ్మ. బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే కాన్స్టిట్యూషన్ దేని మీద ఆధారపడి చేశారండి? సోవర్జినిటీ. ఏ రాజ్యం ప్రమేయం ఇండియా మీద ఉండకూడదు. దానికది పరిపాలించుకుంటుంది. తర్వాత ఫండమెంటల్ రైట్స్. పౌరులందరికీ కల్పించబడిన రైట్స్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్. ఎలా ఉండాలని చెప్పి ఆదేశిక సూత్రాలు. తర్వాత క్యాబినెట్ గవర్నమెంట్. మంత్రుల వర్గంతో కూడిన గవర్నమెంట్. సెక్యులరిజం. మత ప్రమేయం లేని రాజ్యం. తర్వాత సోషలిజం. సోషలిజం అంటే అందరూ సమానంగా ఉండాలి. ఎకనామిక్‌గా, సోషల్‌గా ఈక్వల్‌గా ఉండాలి. ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఫెడరలిజం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ దీంట్లో కాన్స్టిట్యూషన్ ఏం ప్రొవైడ్ చేసిందంటే సెంట్రల్‌కి, స్టేట్‌కి ఎవరి పవర్స్ ఏంటనేది చెప్పింది. సో, ఇలాంటి స్ట్రక్చర్‌ని ఏమంటారంటే ఫెడరలిజం అంటారు. తర్వాత ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. న్యాయ వ్యవస్థ అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది. సో, దాన్నేమంటారంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ అమ్మా. వైల్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ బేసిక్ ప్రిన్సిపల్స్, it is the engagement of people with the system that brings in social change. Do you agree with the statement? Give reasons. While constitution provides basic principles. అంటే ఇంతకుముందు చదువుకున్న క్వశ్చన్కి ఇది మంచి రెలవెంట్గా ఉంటుంది. వైల్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ బేసిక్ ప్రిన్సిపల్స్. మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ అన్ని చెప్పినాయి. జస్ట్ ఇంతకుముందే ఒక 8 బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేసాం. అయితే ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి చూశారు.
కాన్స్టిట్యూషన్ బేసిక్ ప్రిన్సిపల్స్ వైల్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ద సిస్టమ్ దట్ బ్రింగ్స్ ఇన్ సోషల్ చేంజ్. ఇట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్ with the with the system that brings social change. Do you agree? Do you agree with this statement? Give reasons. నువ్వు ఈ స్టేట్మెంట్ అంగీకరిస్తావా? కారణాలు చెప్పండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో బేసిక్ ప్రిన్సిపల్ చూస్తే ఎంగేజ్మెంట్ ఆఫ్ ద పీపుల్ విత్ సిస్టమ్ బ్రింగ్స్ సోషల్ చేంజ్. సో ఎప్పుడైతే ప్రజలు సోషల్ చేంజ్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా ఈ కాన్స్టిట్యూషన్ చేస్తుంది అనేసి చెప్తుంది. ఈ స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ బేసిక్ ప్రిన్సిపల్స్. కాన్స్టిట్యూషన్ అనేది బేసిక్ ప్రిన్సిపల్స్ని ప్రొవైడ్ చేసింది. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ప్రజలు వెళ్ళి సమాజ సమాజంలో మార్పుకి పాటుపడేలా ఉన్నదే ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అని చెప్తున్నారు. సో దీంతో నువ్వు అంగీకరిస్తావా? కారణాలు ఏంటని అడుగుతున్నాను. సో ఇది క్వశ్చన్. సో చెప్పాలంటే దీంతో అంగీకరించవచ్చు. ఎస్, ఇట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ద సిస్టమ్ దట్ బ్రింగ్స్ ఇన్ ద సోషల్ చేంజ్. అంటే సొసైటీలో చేంజ్ రావాలంటే ప్రజలు ఏం చేయాలి? ఇట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ద సిస్టమ్. ప్రజలు కూడా ఇక్కడ సిస్టమ్ తోటి ఎంగేజ్ అయి ఉండాలి, అనుసంధానించబడి ఉండాలి. సో దాన్ని బట్టే కదా సమాజంలో మార్పు వస్తుంది. ప్రజలందరూ పార్టిసిపేట్ చేసినప్పుడే కదా సమాజంలో మార్పు వస్తుంది. సో ఎస్, ఇట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ద సిస్టమ్ దట్ బ్రింగ్స్ ఇన్ సొసైటీ చేంజ్. వాళ్ళు ఎంగేజ్ అయినప్పుడే సొసైటీలో చేంజ్ వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ పీపుల్ డూ నాట్ కమ్ ఫార్వర్డ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఫెసిలిటీస్. అంటే ప్రజలు డూ నాట్ కమ్ ఫార్వర్డ్ అంటే ముందుకు రాకపోతే, డూ నాట్ కమ్ ఫార్వర్డ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఫెసిలిటీస్, ఈ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవడానికి ముందుకు రాకపోతే, గివింగ్ ఫెసిలిటీస్ గివెన్ టు దెమ్ బై కాన్స్టిట్యూషన్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్. అంటే రాజ్యాంగంలో ఎన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ ఇచ్చారు. సో ప్రజల్లో ఎంగేజ్మెంట్ లేదు. అంటే ఇఫ్ పీపుల్ డూ నాట్ కమ్ ఫార్వర్డ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ గివెన్ టు దెమ్ బై కాన్స్టిట్యూషన్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్. సో ఈ రాజ్యాంగంలో ఇచ్చిన సదుపాయాలన్నింటినీ కల్పించుకోకుండా, అన్నిటిని యూటిలైజ్ చేసుకోకుండా ఉంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్. మనం ఇంకే మార్పు అనేది ఆశించలేము. వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ అనేది జస్ట్ ఇచ్చింది. సో దాన్ని యూటిలైజ్ చేసుకొని డెవలప్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది ప్రజల మీద ఉన్నది. నెక్స్ట్, ద మేకర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ మేడ్ ఇట్ ప్రాక్టికల్ టు ఫాలో అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్. ద మేకర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ మేడ్ ఇట్ ప్రాక్టికల్ టు ఫాలో అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్. సో కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం చేశారంటే, రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు ఏం చేశారంటే, మేకర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ మేడ్ ఇట్ ప్రాక్టికల్ టు ఫాలో అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్. సో రాజ్యాంగాన్ని ఎలా రచించారంటే, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాంగంలో ఉన్న సదుపాయాలు వాళ్ళు అందుకునేలాగా ప్రాక్టికల్గా రాశారు. అందుకునే సదుపాయాలు ప్రజల క్షేత్రస్థాయిలో కింద వరకు వెళ్ళేలాగా, ఈజీగా జరిగేలాగా ఈ ప్రాసెస్ అంతా చేశారు. సో ద అవేర్నెస్ షుడ్ బి బ్రాట్ అమాంగ్ ద. సో ఇప్పుడు ఇవన్నిటిని చూసుకుంటే ఏంటంటే, అవేర్నెస్ షుడ్ బి బ్రాట్ అమాంగ్ ద పీపుల్. అవేర్నెస్ అనేది ఎవరిలో కల్పించాలి? ఎవరిలో అవగాహన కల్పించాలి? బ్రాట్ అమాంగ్ ద పీపుల్ సో దట్ ఐడియల్స్ ఆర్ రియలైజ్డ్. అంటే రాజ్యాంగంలో ఉన్న ఐడియల్స్ అన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికున్నది? ఎవరు తెలుసుకోవాలంటే ప్రజలు. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. వైల్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ బేసిక్ ప్రిన్సిపల్స్, ఇట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ద సిస్టమ్ దట్ బ్రింగ్స్ సోషల్ చేంజ్. కాన్స్టిట్యూషన్ అనేది బేసిక్ ప్రిన్సిపల్స్ని ప్రొవైడ్ చేసింది. ఇంతకుముందు చూసుకున్నాం 8 బేసిక్ ప్రిన్సిపల్స్ అవి ఉన్నాయి. అయితే ఈ ప్రొవైడ్ చేసిన బేసిక్ ప్రిన్సిపల్స్ మనకి సోషల్ చేంజ్ని తీసుకొచ్చేది ఏంటంటే, సోషల్ చేంజ్ని తీసుకురావాలంటే ప్రజల ముందు అవగాహన తెలుసుకోవాలి. అంటే మా కాన్స్టిట్యూషన్లో ఎలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మొత్తం అందరూ సమానమే, చట్టం ముందు అందరూ సమానం, ఇలా రకరకాల మొత్తం సొసైటీలో అందరూ ఈక్వలే, ఒక ఎకనామికల్గా ఈక్వల్ అవ్వాలి, సెక్యులరిజం, ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వడానికి లేదు, ఏ మతాన్ని తక్కువగా చూడటానికి లేదు. సో ఇలాంటి రకరకాల బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నప్పుడు సోషల్ చేంజ్ వస్తుందనేసి
చెప్పొచ్చు. అయితే ఫస్ట్ పాయింట్ యెస్. ఇట్ ఈస్ ద ఎంగేజ్‌మెంట్ ఆఫ్ ద పీపుల్ విత్ ద సిస్టమ్ దట్ బ్రింగ్స్ సోషల్ చేంజ్. ఎప్పుడైతే ప్రజలు ఇయన్నీ తెలుసుకుంటారో అప్పుడే సొసైటీలో చేంజ్ వస్తుంది. ఒకవేళ ప్రజలు తెలుసుకోలేకపోతే పీపుల్ డు నాట్ కమ్ ఫార్వర్డ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఫెసిలిటీస్. ఈ ఫెసిలిటీస్ అన్నిటిని తెలుసుకోలేదు, యుటిలైజ్ చేసుకోలేదంటే మనం ఏ చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. మేక దీంతో పాటు ఏంటంటే జనరల్ కాన్స్టిట్యూషన్ ఎలా రాసారని థర్డ్ పాయింట్ ఇచ్చాడు. ద మేకర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ హాస్ మేడ్ ఇట్ ప్రాక్టికల్ టు ఫాలో అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్. కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం చేశారంటే, ఈ బెనిఫిట్స్ అన్నీ తెలుసుకునేలాగా, అప్లై చేసేలాగా ఈజీగా కాన్స్టిట్యూషన్ ప్రజలందరికీ చేరేలాగా వాళ్ళు కాన్స్టిట్యూషన్ అనేది డిజైన్ చేశారు. అవేర్‌నెస్ షుడ్ బి బ్రాట్ అమంగ్ ద పీపుల్ సో దట్ ద ఐడియల్స్ ఆర్ రియలైజ్డ్. సో, కాన్స్టిట్యూషన్‌లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ ప్రజలకి చేరినప్పుడు మనం ముందనుకున్న సోషల్ చేంజ్ అనేది వస్తుంది. ఇవి ఈ 4 క్వెషన్స్ ఇంపార్టెంట్.